తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక సంస్థ ఉంటుంది. అసలు ఇది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర తోలు పరిశ్రమల ప్రోత్సాహక సంస్థ లిమిటెడ్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తోలు రంగాన్ని ప్రోత్సహించడానికి మరియు తోలు కళాకారుల సామాజిక ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం స్థాపించినటువంటి సంస్థ. అయితే ఈరోజు ఇక్కడ సికింద్రాబాదులోని ఐఎంసి మినీ హాల్లో తెలంగాణ స్టేట్ లెదర్ ఆర్టిజన్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. దానికి సంబంధించిన అధ్యక్షుడు డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ తోలు పరిశ్రమకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా దీన్ని డెవలప్ చేయాలనే వాదన కూడా వీళ్ళు ప్రధానంగా సుదీర్ఘంగా చర్చించారు. ఇదే అంశం గురించి మాట్లాడదాం. మన దగ్గర డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ గారు ఉన్నారు. మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఏంది, ఏం చర్చించారు మీరు? ముఖ్యంగా ఈరోజు మన తొలి వెలుగు ద్వారా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మాదిగా మోచి ప్రజలందరికీ తెలియజేయనేది, ప్రభుత్వానికి కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002 నుంచి 2005 వరకు లెదర్ ఇండస్ట్రీ డెవలప్ చేసి ఈ లెదర్ వృత్తికారులు ఎవరైతే ఉన్నారో, చర్మకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో లెదర్ పార్కుల పేరిట అన్ని జిల్లాలలో కూడా లెదర్ పార్క్స్ అంటే ల్యాండ్స్ అలొకేషన్ చేయడం జరిగింది. 25 ఎకరాల నుంచి 110, 120 ఎకరాల వరకు కూడా మెగా లెదర్ పార్క్స్ అని కూడా ఏర్పడడం జరిగింది. తర్వాత ఇప్పుడు బైఫర్గేషన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల మరి కరీంనగర్, రుక్మాపూర్లో, మరి స్టేషన్ కాన్పూర్లో 2 మెగా లెదర్ పార్కులు ఉన్నాయి. మిగతా జిల్లాలలో అన్నిట్లో కూడా దాదాపు 12 లెదర్ పార్కులు 25 ఎకరాల నుంచి 30 ఎకరాలతోటి లెదర్ పార్కులు ఉన్నాయి. అదేవిధంగా మరి జమ్మికుంట, గన్పూరు, మరి ఇంకా పోలంపల్లి, తర్వాత మంచిర్యాలు కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లోనే. కానీ అవి తర్వాత నడవలేదు, నిధులు ఇవ్వలేదు, వాటిని సంరక్షించలేదు. ప్రభుత్వాలు అయిపోయినాయి. తర్వాత బైఫర్గేషన్ అయింది. అయిన తర్వాత మేము గత 12 సంవత్సరాల నుంచి, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాము. స్టేట్ లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొత్తం దీని మీద ఎవరైతే మరి ట్రైనింగ్ చేస్తున్నారు, ముఖ్యంగా లెదర్ ఆర్టిజన్స్ అని ట్రైనింగ్ చేసి దాదాపు 20-25 వేల మంది ట్రైనింగ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ట్రైనింగ్ చేయించిండ్రు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి. మరి ఇక్కడ ఎఫ్డిడిఐ ద్వారా, చెన్నైలో సిఎల్ఆర్ఐ ద్వారా మరి ఎంతో అప్పుడున్న 25-30 ఏళ్ళలో ట్రైనింగ్ చేస్తే ఇప్పుడు వాళ్ళందరికీ 55-60 ఏళ్ళు వచ్చినాయి. కానీ వాళ్ళకి ఎక్కడో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు. పెట్టిన ఇండస్ట్రీస్ కూడా సిక్ ఇండస్ట్రీస్ అయిపోయినాయి, వాటిని నడిపించట్లేదు. తర్వాత కొన్ని భూములు అన్యాక్రాంతం కూడా వేరే విధాలంగా రైతు వేదికలు కానీ, కలెక్టరేట్లు కానీ కొన్ని తీసుకోవడం జరిగింది సిద్దిపేటలో, మిగతా జాగాలలో. మేము అనేది ఒక్కటే, రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. ఈ ఏదైతే లెదర్ పార్కులు, అప్పుడు లెదర్ పార్కుల పేరు ఇచ్చిన భూములు ఏదైతే ఉన్నాయో మాదిగల కోసం, మోచి కోసం, మరి ఈ కుల వృత్తి వాళ్ళ కోసం ఉన్నాయో, ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి చేసి వీళ్ళని ఆర్థికంగా ఎదుర్కోవాలనేది ఏదైతే తపన పడ్డారో అప్పుడు దాన్ని పూర్తి చేయాలనేది రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఎవరి మాదిగల భూములు మాదిగలకి ఉండాలి, ఈ చర్మకారుల భూములు చర్మకారులకి ఉండాలి. వేరే వాళ్ళకి అన్యక్రాంతం వేరే పర్పస్కి వాడవద్దు. ఈ పర్పస్కి ఇచ్చింది, ఈ పర్పస్ డెవలప్ చేయాలంటే దీని మీద ఆనుకున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కొందరు తిండికి లేకుండా కూడా ఉన్నారు. ఇప్పుడు మంచాల పడ్డోళ్ళు కూడా ఉన్నారు, ట్రైనింగ్ చేసిన వాళ్ళు. మేము ఒకటే కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. కొంతమంది చనిపోయాను కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని ఈ లెదర్ పార్కులు తిరగడం జరిగింది. గచ్చిబౌలిలో కూడా 43 ఏకర్స్ ల్యాండ్ ఉంది, అక్కడ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ కూడా సిక్ అయిపోయి రస్ట్ పట్టిపోతూ ఉన్నాయి. ఒకటే అంటున్నాం, మీరు రివైవ్ చేసి బడ్జెట్ అలొకేట్ చేసి ట్రైనింగ్ చేసిన లెదర్ ఆర్టిజన్స్ను మీరు ఆదుకోండి. ఆర్థికంగా వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇండస్ట్రీస్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి. చేస్తే వాళ్ళంతా ట్రైనర్స్, మాస్టర్స్ కూడా ఉన్నారు. మాస్టర్స్ అంటే కొత్తలో ట్రైనింగ్ ఇస్తారు, అసంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నైపుణ్యం పోతుంది, మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించాలి. ఇప్పుడు రాబోయే ఇంకా రోజుల్లో ఎవరైతే యూత్ ఉన్నారో, ఈ కమ్యూనిటీస్ నుంచి యూత్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క భూములను కాపాడాలి, ఈ యొక్క ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి, నిధులు కేటాయించాలి. ముఖ్యంగా ఎస్టాబ్లిష్ ఈ బోర్డు కూడా మిగతా కార్పొరేషన్ లాగా లెదర్ ఇండస్ట్రీ లిడ్ క్యాప్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు 12 ఏళ్ళ నుంచి. దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అంటే
మేము అట్టడుగు వర్గాలము, అణగారిన వర్గాలు, ఈ కులాలకు ఎక్కడ కూడా గుర్తింపు లేదు. వివక్షత గురవుతున్నటువంటి ఈ జాతి ఏదైతుందో వీళ్ళకి ఈ విధంగా కూడా ఇక్కడ లెదర్ ఇండస్ట్రీలో కూడా ఒక వివక్షత జరుగుతుంది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎంబడే దీన్ని బోర్డు ఏర్పాటు చేసి మరి నిధులు కేటాయించి మరి ట్రైనింగ్ చేసిన వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. దీనికి ఏ విధంగా చేయాలనేది లిడ్క్యాప్ ఎండి ఉన్నాడు, మరొక బోర్డు మీటింగ్ పెట్టించి మా దానిలో ఉన్న ట్రైనర్స్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ చేసి మా లెదర్ ఆర్టిజన్స్ కోఆపరేటివ్ ఏదైతే ఇండస్ట్రియల్ ప్రమోషన్ సొసైటీ ఉందో దాంతో కూడా మీరు మీటింగ్ చేసి తొందరగా దీనికి ఒక రూపం తీసుకురావాలనేది మా కోరిక. ప్రధానంగా లెదర్ ఇండస్ట్రీలో ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అక్కడ? యాక్చువల్గా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మా మాస్టర్ చెప్తారు, రకరకాల ఉత్పత్తులు చేస్తారు, దాని మీద మా వాళ్ళు మాట్లాడతారు. ఏం చెప్తారండి మీరు లెదర్ ఇండస్ట్రీ గురించి? సార్ మేము 2003లో ట్రైనింగ్ తీసుకున్నాం సార్. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఎర్రశేఖర్ ఎమ్మెల్యే ఉండే మా జడ్చర్ల మండల్ మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి సెజ్లో 25 ఎకరాలు ఉంది రోడ్డుకు. నేను ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మణరెడ్డి ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సార్లు మెమోరాండం ఇచ్చినాం. మామూలుగానే ఆయన పట్టించుకోలే. ఆ ప్రభుత్వం వద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఎన్నుకుంటే ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ఉన్న అనుద్ రెడ్డి ఎమ్మెల్యే మాత్రం అక్కడ మస్తు ఆయన కూడా మెమోరాండం ఇచ్చిన, మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, ఆయన కూడా పట్టించుకోలేడు. విషయం ఏందని మేము ఆలోచన చేసి చూస్తే ఆడ ల్యాండ్ విలువ పెరిగింది, దాని మీద వాళ్ళు కన్ చేశారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళే కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళే కానీ వస్తలేరు అక్కడ. మేము కనబడే సరికాలు తప్పించుకొని తిరుగుతున్నాం. మేము వీళ్ళు ఆడ కనబడతారు, ఏడలో లేసారని. మేము ఒకటి రాజేంద్ర కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే అన్న మేము చూస్తున్నాం ఈ మధ్యలో దీని మీద బాగా కొట్లాడుతున్నాం. మేము దాని నుంచి కూడా రావడం జరిగింది చర్చలకి వెళ్ళి. ఒకటే అంటున్నాం అన్న, మేము ఆర్మీ కా నుంచి పోలీసుల వరకు ఈ లెదర్ నుంచి తయారు చేసి షూస్, వాళ్ళకి బెల్టులు, వాళ్ళు ఏవైతే తోలు పరిశ్రమ వాడతారో అవన్నీ మేము తయారు చేయడానికి ఆ రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చాం. మేము 9 రకాల చెప్పులు కుట్టాం, షూస్ కుట్టాం, మీరు వేసుకున్న చెప్పులు కుట్టుకున్నాం, బెల్టు, పర్సులు, అట్లాగే బ్యాగులు, లేడీస్ వేసుకునే బ్యాగులు, ఇట్లా రకరకాలు 9 రకాలు చేపించి మాకు ట్రైనింగ్ ఇచ్చుకుంటే 11 రోజు 50 రూపాయలు లెక్కన కట్టించారు. తీసుకున్నాం. ఇది ఏ ఇయర్లా? 2003 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మాకు ఎర్రశేఖర్ ఎమ్మెల్యే, సత్యమన్న తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇదండి, ఇది మాకు సంబంధించింది. అక్కడ మేము డెడ్చల్లో తీసుకున్నాం, 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాం. తీసుకున్నాక మాకు సర్టిఫికెట్లు ఇచ్చారు, అక్కడనే నివాసం కల్పిస్తామన్నారు. మేము 300 మంది ట్రైనింగ్ తీసుకున్నాం. దాంట్లో 5 మంది 6 మంది చనిపోయారు, ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని. అందులో నాకు పెద్ద మంచిలాగా తయారు చేసి అన్న నీవు ఉండనా, నీవు ఉండు అని. అక్కడ కూడా న్యూస్ రాగన్న కూడా వచ్చిండు, వచ్చి కూడా కవర్ చేసి చూసిండు, ఆయన ఎవరు పట్టించుకోలేరు. ఇదంతా కాదన్నా, మనం ఇట్లా కాదు, ఇట్లా వేద్దాం దీని అని మొన్న పరిశ్రమల విద్యార్థులు అన్నీ తెచ్చి అందులో వేస్తున్నారు. రెడ్ హ్యాండ్గా పోయి ఇట్లా మీడియా తీసుకొని పోతే దొరికిరు. 25 ఎకరాలు ఉంది, 25 ఎకరాలు ఉంది. మొత్తం మూతబడి ఉంది. ఆక్రమానికి వేరే కంపెనీ వాడు మెల్లమెల్లగా గోడ పెట్టుకుంటూ వస్తుంది. మేము ఒకటే ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి. మేము లేనిది మీరు నడవలేరు. మీ కాళ్ళకు చెప్పులు వేసుకుంటామంటే మేము మతుకోసలేమా మీకు? మీ ఎమ్మెల్యే కనీసం రాకనేపాయ. కనీసం అక్కడ ఒక మంత్రి కూడా, నీవు ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి అని పెట్టినావు, దళిత వర్గం మంత్రులు అంటున్నావు. ఏం చేస్తారు మా దళిత వర్గం? మాకు ఒక ఆడికి తాగబోతుడా నయమా కేసీఆర్, తాగే ఊగే నాడు అంటుండే అసెంబ్లీలో జైపోండి నాయన అని. నీ వేస్ట్. మేము ఒకటే చెప్తున్నాం అన్న రేవంత్ అన్న రాగానే ఉన్నారు, ఈ ప్రభుత్వం అయితే మాకైతే మంచిగా చేస్తలేదు. మాకు ఈ ప్రభుత్వం వద్దనుకుంటున్నాం. మేము లెదర్ పార్క్ సంస్థ నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని వద్దనుకుంటున్నాం. మేము ఆడోళ్ళకి ఇచ్చినట్టు ప్రిఫరెన్స్. ఈరోజు మేము బస్సులో వచ్చినామండి, చర్చలకి వెళ్ళి బస్సు టికెట్ తీసుకున్నాక కూడా నిలబడవలసి వచ్చింది. అంత ప్రిఫరెన్స్ వాళ్ళకి ఆడోళ్ళకి ఇస్తున్నావు, మరి అక్కడ ఉన్న 25 ఎకరాలకి ఎందుకు ఇస్తున్నావు నాకు అర్థమవుతలేదు. మేము ఎంతమంది మేము 250 మంది, మేము 250 మంది మా పిల్లలు పెట్టుకున్నా కూడా కనీసం ఒక 2-3 ఊళ్ళు బతాయి. అదని ఆడ మాయం చేసి పెట్టింది. మేము ఏం చేయమంటాం సార్ అంటే, మేము నేర్చుకున్నాం 2 నెలలు, అవి మళ్ళీ మాకు తయారవుతాయి. మా మిషన్లు ఎత్తుకెళ్ళారు దొంగలు, ఆ మిషన్లు మళ్ళీ అక్కడ ఏర్పాటు చేసి మాకు ఉపాధి చూపించమంటాం. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మాకు ఉపాధి చూపిస్తే మేము మిగతా వాళ్ళకు కూడా ట్రైనింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇది సార్ లెదర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే చెప్తున్నాం సార్. భూములు కూడా అన్యాక్రాంతం అయితే దాన్ని పించింగ్ చేసి ఒక గేట్ పెట్టమని చెప్తున్నాం సార్. ఇంకెవరు మాట్లాడతారు? ఒకసారి మాట్లాడండి. మాది స్టేషన్ కన్పూర్ మండల్.
మా స్టేషన్ కనుపూర్ మండలంలో 25 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ ఆల్రెడీ కామన్ ఫెసిలిటీ సెంటర్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ పార్క్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక షెడ్ ఉంది, దానికి మెషినరీ కూడా కంప్లీట్గా రస్ట్ పోయే పరిస్థితి. ఆ షెడ్ ఉన్నటువంటి ఆ తుఫాన్కు కంప్లీట్గా రేకులు అని పలిగిపోయినాయి. గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే తక్షణమే ఆ పార్క్ను ఓపెన్ చేయాలి, నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరుచున్నాను. అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ పంపించిన పర్పస్ ఏంటంటే అక్కడ సకల వసతులు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి మమ్మల్ని అక్కడ పంపించాలి. కనీసం ఆ ట్రైనింగ్ మా స్టేషన్ కనుపులో 250 మంది ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కనీసం అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళని ఆదుకునే వాళ్ళు కూడా లేదు. కనీసం వాళ్ళకు ఉపాధి కోల్పోయిన ఆల్రెడీ ఉపాధి కూడా లేదు. ఆ ఉన్నటువంటి కామన్ ఫెసిలిటీ సీట్ వెంటనే దానికి నిధులు కేటాయించి ఓపెన్ చేయాలని నిరుద్యోగతను ఆదుకోవాలని కోరుచున్నాను. ఇప్పుడు ఈ లెదర్ ఇండస్ట్రీ గతంలో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిందని చెప్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి ఈ లెదర్ ఇండస్ట్రీస్? ఐపీఎస్ మన కృష్ణప్రసాద్ ఉండే అప్పుడు, అంటే ఎండీగా ఉండే కృష్ణప్రసాద్ మలుపు ప్రోగ్రాం పెట్టి ఆ జిల్లాకు ఒకటి ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఉమ్మడి జిల్లాకు ఒకటి, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాలో కూడా ఉంది ఆల్రెడీ. మరి ఒక్కొక్క జిల్లాలో ఉన్నది. పూర్తిగా మూతపడిపోయినావా? పూర్తిగా మూతపడిపోయినాయి, కంప్లీట్గా రస్ట్ వచ్చేసింది. ఆ మిషనరీ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మూతపడిపోయినాయి కదా, మీరంతా ట్రైనింగ్ తీసుకొని దాంట్లో వర్క్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇవి ఏం లేదు, ఖాళీగా ఏం పని చెప్తే రకరకాల పనులు, ఏదో ఒక పని. అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఓపెన్ చేయాలని చెప్తా ఇండస్ట్రీస్ను ఓపెన్ చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలి. ఎందుకంటే స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు ఉన్నారు, వెనుకబడిన జాతి ఉన్నారు. వెంటనే దాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాను. ఎప్పుడు మూతపడినాయి ఈ ఇండస్ట్రీస్ అన్ని ప్రతి డిస్టిక్లో? ఐడియా లేదన్న. అంటే ఒకటేసారి కాకపోయినా ఏరియా. ఇంకెవరు మాట్లాడతారు? మీరు మాట్లాడండి. నా పేరు జాన్ దర్శన్. అయితే ఈ లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి డాక్టర్ కృష్ణప్రసాద్ ఐపీఎస్ సార్ ఫస్ట్ దీనికి లిడ్ క్యాప్కు చైర్మన్గా ఎండీగా ఉండే. ఆయన ఉండి ఏం చేసిండంటే, ఆ కృష్ణప్రసాద్ సారు మా జాతుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మా వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈ జాతికి నేను ఏదైనా ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక దాదాపు 5,000 ఎకరాల వరకు ఈ జాతి మాదిగ జాతి అనేది తోలుని శుద్ధి చేసింది. దాన్ని నీట్గా తోలుని శుద్ధి చేసి మంచిగా చెప్పులు కుట్టింది. చెప్పులు కుట్టి ఈ సంస్థానికి కూడా ప్రతి ఒక్క వస్తువుని అందించింది. చెప్పు అందించింది, బెల్టులు అందించింది, మన గొడ్లకాడికి పోతే చంద్రకోల పెట్టింది, మోకు తయారు చేసింది. ఇలాంటి ఉత్పత్తులన్నీ తయారు చేసింది. కాబట్టి ఈ తోలు అనేది ఇప్పుడు కాస్ట్గా తయారైంది. కాబట్టి ఈ జాతి కొంత ఉత్పాదకత కలుగుద్ది ఈ యొక్క పరిశ్రమ ఏర్పాటు చేస్తే అనే ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్క జిల్లాలలో ఒక రెండు దిక్కుట్లలో ఒక్కడ 100 ఎకరాలు, ఒక్కడ 25 ఎకరాలు, ఒక్కడ 150 ఎకరాలు, అట్లా ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలలో కూడా ఆయన కొంత ల్యాండ్ కేటాయించడం జరిగింది. అప్పుడు 2099, 2000 సంవత్సరం. ఆ సంవత్సరంలో ఆయన ఏం చేసిండంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ చెప్పులు కుట్టే వాళ్ళందరినీ కూడా ఆధునాతమైన పద్ధతిలో చెప్పులు తయారు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఒక తెలంగాణ నుంచి 60,000 మందిని చెన్నైకి ఆయన ట్రైనింగ్కు పంపించిండు. 60,000 మందిని మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మొత్తం పంపించిండు. ఆయన అక్కడికి చెన్నై పంపించి వాళ్ళందరితో ట్రైనింగ్ చేపించి అధునాతమైన పద్ధతిలో ఎట్లా మనం చెప్పులు తయారు చేయాలి, షూ ఎట్లా తయారు చేయాలి, మన యొక్క పర్స్ ఎట్లా తయారు చేయాలి, బెల్ట్ ఎట్లా తయారు చేయాలి అనే ఈ యొక్క అధునాతమైన పద్ధతిలో తయారు చేయాలని వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇప్పించండు. ట్రైనింగ్ ఇప్పించినాక మళ్ళీ వీళ్ళకి ఏం చేయాలి, గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహాలు ఇప్పించాలి. ప్రోత్సాహం ఇప్పించి ఇప్పుడు ల్యాండ్ అయితే ఉన్నది కదా, ఎక్కడ పెట్టుకోవాలి వీళ్ళు షాపులు అనేది అక్కడ ఆ ల్యాండ్లో కొంత మిషనరీ కేటాయించడం జరిగింది. చంద్రబాబు గవర్నమెంట్ ఉన్న పీరియడ్లో ఆయనే గవర్నమెంట్తో మాట్లాడి ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళకు ఉపాధి కలిగితే బాగుంటుంది, వీళ్ళ పెద్ద కమ్యూనిటీ వీళ్ళకు ఉపాధి లేదు ఇంతవరకు అని, వీళ్ళు ప్రతి కులానికి ఒక వృత్తి ఉన్నదన్న, ఆ వృత్తి ద్వారా వీళ్ళు బతుకుతున్నారు. కాబట్టి ఇది కుల వృత్తి వీళ్ళు చేసుకొని బతుకుతున్నారు. ఇది ఇప్పుడు కొంచెము ఆర్థికంగా భరోసా కలిగనిస్తుందని ఉద్దేశంతో ఆయన ఏం చేసిండంటే ఇక్కడ కొంత మిషనరీస్ ఇప్పుడు ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాతకి
అక్కడ కొన్ని రోజులు ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ పని చేసుకున్నారు. పని చేసుకున్న తర్వాతకి ఏమైందంటే మళ్ళీ 2008 ఇట్లా ఈ సంవత్సరం వచ్చేసరికి వీళ్ళకు ఇక గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. లేకపోవడం వల్ల వీళ్ళు కుట్టుకోవడానికి, చెప్పులు తయారు చేయడానికి ఏమన్నా మిషనరీస్ ఇంకా కొత్త అధునాతనమైన టెక్నాలజీ గవర్నమెంట్ సపోర్ట్ చేసి వీళ్ళు ముందుకెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు చేయకపోవడం వల్ల ఏమైందంటే అక్కడ ఉపాధి కరువు అయింది, ఇటు ఏం చేయలేకపోయారు. వీళ్ళు ఇక గవర్నమెంట్ పట్టించుకోలేదు, వీళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు. ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల అట్లా అయ్యి కుంటుపడిపోయినాయి. అంటే ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మరి? ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఒకటే అన్న, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్. మాది ఈ తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా మాదిగ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. దీనికి ఒక కులవృత్తి ఉన్నది. కులవృత్తికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ కూడా గవర్నమెంటే కేటాయించింది. లిడ్ క్యాపులు అంటే లెదర్ ఆర్టిజన్స్ అని ఒకటి సొసైటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అప్పుడు దీనికి ఒక చైర్మన్ కూడా నియమించింది నామినేటెడ్ పోస్ట్గా. మేము ఇప్పుడు ఏం కోరుకుంటున్నామంటే ఆ లిడ్ క్యాప్ సంస్థని మళ్ళా పునరుద్ధరించి దానికి ఒక చైర్మన్ని అలకట్ చేయాలి, దానికి కొంత బడ్జెట్ కేటాయించాలి, దానికి పాలక మండలిని కేటాయించాలి. ఇప్పుడు ఎట్లయితే కార్పొరేషన్లో ఏ విధంగా మీరు కేటాయించారో నామినేటెడ్గా, మీరు గవర్నమెంట్ నుంచి కూడా మేము మీకు ఓటు వేయడానికే పనికొస్తున్నావా? మాకు చాలా పెద్ద కమ్యూనిటీ. మేము 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోరాటం చేసినాం, వాళ్ళ కాడికి వెళ్ళినాం. ఎన్నోసార్లు డాక్టర్ ఆరపల్లి రాజేంద్రన్న గారి ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చినాము, ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, అయినా మమ్మల్ని పట్టించుకోలే. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న దళితుల పక్షాన్ని ఉంటుంది, మాదిగల పక్షాన్ని ఉంటుందని మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాం. డెవలప్ చేయమని చెప్తా ఉన్నారు. డెవలప్మెంట్ చేయమంటున్నాం. మూతపడిన పరిశ్రమను పునరుద్ధరించాలని చెప్తున్నారు. మూతబడిన పరిశ్రమ పునరుద్ధరించాలి, దానికి చైర్మన్ కేటాయించాలి, కొంత బడ్జెట్ కేటాయించాలి, ఒక పాలక మండలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న, డిమాండ్ చేస్తున్నాం. ఎంతమంది ఉండొచ్చు అండి మీ అంచనా? ఏది మన తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడున్న ప్రెసెంట్గా తెలంగాణ పరిశ్రమపై ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 20,000 మంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 20 నుంచి 30,000 మంది ఖచ్చితంగా ఉంటారన్న. అంటే వీళ్ళంతా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కనుక మిషనరీస్ ఇస్తే వాళ్ళు ఎట్లా బెల్ట్ తయారు చేయాలి, కొత్తగా ఎట్లా షూ తయారు చేయాలి, వాళ్ళు ఇప్పుడు చెప్పినాడుగా మా మాస్టరు, ఆర్మీ నుంచి పోలీసుల వరకు మేము ఏదైనా తయారు చేయగలుగుతామని చెప్పిండు కదా. అంత నైపుణ్యత ఉన్నది. దీన్ని ఒక్కసారి మీరు దృష్టిలో పెడితే ఈ జాతి అణగారిన వర్గాల జాతి, ఇది దీన్ని డెవలప్మెంట్ చేసినట్టు ఉంటుంది కదా. డెవలప్మెంట్ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నారు. అవును, మేము బలంగా కోరుకునేది డెవలప్మెంట్ చేసి దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక చైర్మన్, పాలక మండలి వేసి కొంత బడ్జెట్ కేటాయించాలని, వీళ్ళకి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. మీరేం స్పందిస్తారండి? నా పేరు వశపాక నరసింహ. నేను తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి ఒక కార్యదర్శిని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ అంటే ఈ లిడ్ క్యాప్ సంబంధించినటువంటి భూములు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపుగా అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా దాదాపుగా 20,000 ఎకరాల ల్యాండ్ ఉన్నట్టు మాకు ఐడెంటిఫై. 20,000 ఎకరాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా లెదర్ ఇండస్ట్రీ కంప్లీట్ లిడ్ క్యాప్కి సంబంధించినటువంటి లెదర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ అయ్యి. కాబట్టి ఇప్పుడు ఆ ల్యాండ్స్ అన్యాక్రాంతం అవుతుంది. ఫస్ట్ అది ఎందుకు అన్యాక్రాంతం అవుతుంది అంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు గత ప్రభుత్వాలు కానీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి లెదర్ ఇండస్ట్రీకి లిడ్ క్యాప్కి చైర్మన్ వేయకపోవడం వల్లనే ఈ ల్యాండ్స్ అవుతున్నాయి. ఆ చైర్మన్ వేయడం వల్ల ఏమవుతుందంటే అది ఆ చైర్మన్కి ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఆ పాలక మండలికి తెలిసి ఉంటుంది. కాబట్టి దీని మీద వాళ్ళకి గతంలో ఒక 20,000 మంది ఈ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 20,000 మంది చెన్నైకి వెళ్ళి అక్కడ అధునాతనమైన టెక్నాలజీతో అక్కడ ఆ వర్క్ నేర్చుకొని వచ్చారు. అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఆ డబ్బులు అది ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇక్కడ మిషనరీ పట్టుకొచ్చి మిషనరీ కొనిచ్చి ఇక్కడ మన లిడ్ క్యాప్ భూములలో మిషనరీ పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లెదర్ ఆర్టిజన్స్కి వర్క్ నేర్పించారు. అదే భూములలో కోట్ల రూపాయలు పెట్టి ఇండస్ట్రీస్ మిషన్లు పట్టుకొచ్చి పెట్టేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు ఏదైనా కానీ ఒక మిషన్ ఉపయోగం లేనప్పుడు అది ట్రస్ట్ పట్టిపోతుంటుంది. ఇప్పుడు దాదాపుగా రాయదుర్గం కానీ ఇంకా మిగతా జమ్మికుంట కానీ లేకపోతే స్టేషన్ కన్పూర్ కానీ మిషనరీస్ ఉన్నాయి, ఆల్రెడీ ట్రస్ట్ పట్టిపోతున్నాయి. అంటే ఇక్కడ ఎవరైతే చేతి వృత్తులు నమ్ముకొని బతికేటువంటి సామాజిక వర్గం ఉందో వాళ్ళకి ఉపాధి లేకపోవడం వల్ల అంటే ట్రైనింగ్ తీసుకొని కూడా ఉపాధి లేకపోవడం వల్ల అక్కడ కోట్ల ప్రభుత్వం సంబంధించినటువంటి మిషనరీ కాస్ట్ కూడా మొత్తం రష్టపట్టిపోతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే లెదర్ ఆర్టిజన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ తీసుకున్న దానికి
వాళ్ళకు ఉపాధి కల్పించాలంటే తక్షణమే ఈ ల్యాండ్స్లో మళ్ళీ కొత్త మిషనరీస్ని కానీ లేకుంటే ఆ మిషన్ రిపేర్ చేయించి ఒక పాలక మండలిని అంటే ఒక లెడ్ క్యాప్ చైర్మన్ తర్వాత పాలక మండలిని వేయడం వల్ల ఆ భూములు ఫస్ట్ అన్యాక్రాంతం కాకుండా ఉంటాయి. ఆ అన్యాక్రాంతం కాకుండా ఉండడం వల్ల ఈ సామాజిక వర్గానికి సంబంధించినట్టు ఏదైతే మాదిగ సామాజిక వర్గం ఉందో వాళ్ళకు ఉపాధి కలుగుతుంది అనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. అంటే పాలక మండలిని కానీ పూర్తిగా ఒక లెడ్ క్యాప్ చైర్మన్ వేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. మాకు స్పష్టంగా తెలుసు గత బీఆర్ఎస్ ప్రభుత్వము కంప్లీట్ ఏదైతే దళితులకు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో వాటిని అనేక రకాల రైతుల వేదిక పేరు మీద, ఇంకో శ్మశాన వాటికల పేరు మీద, ఉద్యానవనాల పేరు మీద, క్రీడా ప్రాంగణాల పేరు మీద కంప్లీట్ ఈ భూములని వాడిన విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి అది. కాబట్టి ఏదైతే ఆ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చిన లెడ్ క్యాప్ భూములు అవుతున్నాయో ఆ భూములు ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. దానికి ఆ డిమాండ్ని నెరవేర్చాలని చెప్పేసి అంటే ఇమ్మీడియట్ ప్రభుత్వము లెడ్ క్యాప్ చైర్మన్ని పాలక మండలిని ఏర్పాటు చేసి ఎక్కడైతే ఆ ప్రభుత్వ భూములు లెడ్ క్యాప్ భూములు ఉన్నాయో వాటికి ఫినిషింగ్ చేసి అక్కడ కంప్లీట్ మళ్ళీ ఒక మెగా ఇండస్ట్రీస్ పార్క్ లాగా ఆ పార్కులను పెట్టి, ఇప్పుడు ఎందుకంటే వేరే వృత్తులకి మన టెక్స్టైల్ పార్కులు ఉన్నాయి, ఇప్పుడు అది కూడా గవర్నమెంట్ ఇచ్చిందే కదా, మరి వాళ్ళకేమో ఆ టెక్స్టైల్ పార్కులు ఏమో ఇవాళ రన్నింగ్లో ఉన్నాయి, ఈ లిడ్ క్యాప్లు ఏమో ఇలా మూతపడినాయి. అంటే ఇక్కడ ప్రభుత్వాల వివక్ష చూపిస్తున్నా అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ఖచ్చితంగా ఈ మన లిడ్ క్యాప్ సంబంధించినటువంటి దాని మీద ఇమీడియట్ దాని మీద ఒక లిడ్ క్యాప్ చైర్మన్తో పాటు పాలక మండలి వేసి ఆ భూములను రక్షించి ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఆర్టిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారండి? నా పేరు రాజారాం, జమ్మికుంట కర్నూలు జిల్లా. మేము చెన్నైలో అగ్రోలో ట్రైనింగ్ చేసినాం. మేము మాస్టర్లో ఒక 600 మందికి గోదరకాని మంచిర్యాల అన్నారంలో జమ్మికుంటలో 600 మందికి మేమే మాస్టర్లో మేము ఉంటే ట్రైనింగ్ ఇచ్చినాం. అప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తారని చూత 6 నెలలు మాకు ఎంబడవాడి పని చేయించినాక తర్వాత ఏమంటే అక్కడ మాకు జమ్మికుంటలో 25 ఎకరాల స్థలంలో ఫ్యాక్టరీ కట్టించి మిషన్లు పెట్టించిళ్ళు. మేము అలా పని చేసుకున్నాం. 6 సంవత్సరం అంతా పని చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మూతపడేసి అప్పుడు ఎవరున్నారంటే ఎండి తెనేటి కృష్ణప్రసాద్ సార్ అప్పుడు ఎండిగా ఉన్నప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నాయో అన్ని జిల్లాలలో లెదర్ పార్కులు 25 ఎకరాలు 100 ఎకరాలతో కేటాయించి అప్పుడు కృష్ణప్రసాద్ సార్ మమ్మల్ని అందరినీ ఒక 70-80 వేల మందిని ట్రైనింగ్ ఇప్పించి మాకు మాదిగలకు తోళ్ళు తయారు చేసుకొని చెప్పులు కుట్టుకుని బతికే వాళ్ళ అటువంటి వాళ్ళకు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసి మాకు ఆ భూముల మీద అందులోనే మాకు ఇల్లు కట్టించి అందులోనే ట్రైనింగ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చిండ్రు. అప్పుడు అయిన తర్వాత కొన్ని 6 నెలలు చేసిన తర్వాత మాకు మూతపడిపోయింది. అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిండ్రు. అప్పటి నుండి ఇంతవరకు చూద్దాం దాన్ని ఎవరు పట్టించుకున్నామా లేరు. ఆ మిషనరీలు చూద్దాం మూలపడిపోయినాయి. ఇప్పుడు మేము ప్రస్తుతం కోరుకునేది ఏదంటే ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో ఎక్కడైతే ఉన్న భూములు ఎక్కడైతే ఉన్నాయో అవందరికీ లెదర్ పార్కులు ఉపాధి కలిగించి, ఇప్పుడు మేము 60 సంవత్సరాల వయసు వచ్చింది, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు సుధా ఎదిగి ఉన్నారు, బీడీ చేసి పీజీ చేసి ఉన్న వాళ్ళు సుధా అట్టుగా రికవరీ ఉద్యోగాలు ఏమి లేవు. మాకు అందులో ఉద్యోగాలు కల్పించి లెదర్ పార్కు స్టార్ట్ చేస్తే అందులో మేము పని చేసుకొని మా పిల్లలు చూత అభివృద్ధి పొందడాన్ని మేము ఆశ పెట్టుకుంటున్నాం. ఆ పని మీద తోళ్ళు చెప్పులు తయారు చేసే షూలు బెల్టులు హ్యాండీ బ్యాగులు చేసుకొని రెడీగా అమ్ముకునే అంత కెపాసిటీ మాకు ఉన్నది. మేము దాని మీద ఆధారపడను. దయచేసి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కోరేది ఏంటంటే లెదర్ పార్కులు ఎప్పుడు ఎక్కడైతే ఉన్నాయో అనేది పునరుద్ధరణ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదే జమ్మికుంటలో మాత్రం ఇప్పటికీ మేము 60 మంది ట్రైనర్స్ చేసిన మాస్టర్లో ఉన్నాం. ఇప్పుడు పని చేసుకున్నాక రెడీలో ఉన్నాం. ఇప్పుడు ఆర్ఎపల్లి రాజేంద్ర సార్ గారు, ఇలా మన ఈరసాన్ సార్ గారు, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి వాళ్ళందరూ మా ఎంబడి మా భూములు చూసిండ్రు, మా కంపెనీ చూసిండ్రు. ఎండిగా లెట్ క్యాప్ ఎండి గారు సుతా మిషన్లు చూసిండ్రు, వాళ్ళు సుతా ఇప్పిస్తామని అన్నారు. దయచేసి రేవంత్ రెడ్డిని కోరుకునేది ఒకటే, మా ప్రభుత్వం మాకు దయచేసి మాకు మా మాదిగలకు ఏ భూములు అయితే కేటాయించిందో ఆ భూములను మాదిగలకే దక్కించాలి. అందులో ఫ్యాక్టరీ కట్టించిన మేము పని చేసుకున్నట్టు అలానే ఇల్లు కట్టుకుంటానికి సార్ స్థలం కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాట్లాడతారా మీరు? సార్ నా పేరు గ్యారా ఇంద్రమోహన్, మాది సూర్యాపేట జిల్లా, సూర్యాపేట గ్రామం, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చినామండి. నాది పాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో.
అయితే 2017-18లో తెలంగాణ గవర్నమెంట్ ఒక 40 మంది స్టూడెంట్స్ని చెన్నైకి పంపించడం జరిగింది. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఆ క్యాంపస్లో 40 మందిని దళితులని కులవృత్తి పేరు మీద ఎవరి కులవృత్తి వాళ్ళు నేర్చుకోవాలి, అప్డేటెడ్గా నేర్చుకోవాలి, వాళ్ళ కులానికి వాళ్ళు ఉపయోగపడేటట్టుగా ఎదగాలని చెప్పేసి అని తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు మమ్మల్ని పంపడం జరిగింది. 40 మందిని 1 ఇయర్ డిప్లొమా కోర్స్ కోసం పంపించింది. 1 ఇయర్ డిప్లొమా కోర్స్ చేసిన తర్వాత అక్కడ మేడం వాళ్ళు ఉండేసి కొంతమంది గ్రాడ్యుయేషన్, నాలాంటి వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటే పీజీ డిప్లొమా చేయండి అమ్మా, 1.5 ఇయర్ ఉంటుంది, మీరు ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ చేసిర్రు, ఇంకో 6 మంత్స్ నేను మీ గవర్నమెంట్తో మాట్లాడుకుంటాను, మీ గవర్నమెంట్తో మాట్లాడతా, మీరు అడిషనల్గా ఇంకో 6 మంత్స్ ఉండి పీజీ డిప్లొమా చేయండి. అందులో మేము ఒక 5 మెంబర్స్ కూడా పీజీ డిప్లొమా కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ షూస్, చెప్పులు ఇవేమో 1 ఇయర్ డిప్లొమా కోర్స్ కింద చేసాము. తర్వాత లెదర్ గూడ్స్, పర్సులు అయితేంది, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అయితేంది, అవి తయారు చేయడం మీద ఇంకొక 6 మంత్స్ అడిషనల్గా కోర్సు తీసుకొని వచ్చాము. 2018 తర్వాత యాక్చువల్గా అప్పుడున్న లిట్ క్యాప్ చైర్మన్ ఎండి సారు శ్రీనివాస్ నాయక్ గారు కూడా మా దగ్గరికి వచ్చి సందర్శించడం జరిగింది. వచ్చి ఆయన మీరు ఇక్కడ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీతో ఉపాధి చేపిస్తాము, మీకు ఒక పని కల్పిస్తామని చెప్పేసి అని చెప్పడం కూడా జరిగింది. కానీ అవన్నీ కూడా గాలి మాటలు అయిపోయినాయి, ఏం లేదు. ఉన్న భూములన్నీ కూడా నల్గొండలో అయితేంది, దండంపల్లి దగ్గర ఉన్నాయి. దగ్గర ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఉన్న 9 జిల్లాలలో లెదర్ భూములు ఉన్నాయి, లెదర్ సంస్థకు సంబంధించిన భూములు ఉన్నాయి. వాటిలో లెదర్ పార్క్స్ ఉన్నాయి, మిషనరీస్ కూడా అన్నీ రస్ట్ పడిపోయినాయి. నేను కూడా చూశాను, నేను కూడా విజిట్ చేశాను వాటిని. లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ పోయి విజిట్ చేశాను. అవి ఏవి కూడా ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. అందులో కొత్త మిషనరీ పెట్టించి ఈ ఎస్సీ వాళ్ళకి, మాదిగలకి ఎవరికైతే ఆ కులవృత్తి నేర్పించారో వాళ్ళకి ఉపయోగపడే రకంగా వాటిని పునరుద్ధరించాలని నేను ఈ గవర్నమెంట్ని కోరడం జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ని. అదేవిధంగా మా లాంటి వాళ్ళని ఉపయోగించుకొని మీరు ప్రొడక్షన్ తయారు చేయించవచ్చు. మనం గవర్నమెంట్కి ఇచ్చే ఎస్ఐలకు అయితేంది, పోలీస్ డిపార్ట్మెంట్లకు అయితేంది, కండక్ట్స్కి అయితేంది, లేదంటే మన గురుకుల పాఠశాలలకు అయితేంది, వాళ్ళ షూస్, బెల్ట్లు, బ్యాగ్స్ అవి లెదరు మన అడ్వాన్స్డ్గా మామూలుగా ఈ జూట్ బ్యాగులు అవి కాకుండా మన లెదర్ బ్యాగులే మన వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మన వాళ్ళకి అందియచ్చు కూడా అని చెప్పేసి అని ఈ రకంగా నేను గవర్నమెంట్ వారిని కోరడం జరుగుతుందండి. ఎటుబడి మన ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ మాదిగలకి ఆ కులవృత్తి ఏదైతే నేర్పించారో నాకంటే ముందు 2002 నుంచి కూడా ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారంట. నాకు ఇప్పుడు సోదరులు, మా మిత్రులు, మా పెద్దలు అందరూ కూడా చెప్తుంటే అప్పటి నుంచే ఉన్నారా, నాకేంద్ర నేను 15 ఏళ్ళ తర్వాత పోయిన వాళ్ళ తర్వాత వాళ్ళకే ఏం లేదు, నాకేం లేదు అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ డాక్టర్ ఆరేపల్లి రాజేంద్ర సార్ వారి వల్ల ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం జరుగుతుంది. సో ఉన్న పలంగా ఏదైతే లెదర్ పార్కులు ఆల్రెడీ 2 శాంక్షన్ అయినాయి, జమ్మికుంట లెదర్ పార్కులు ఒకటి, అవి పునరుద్ధరించి అందులో మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే విధంగా మిషనరీస్, అడ్వాన్స్డ్ మిషనరీస్ పెట్టించి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాల్సిందిగా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు పల్లెల వీరస్వామి, బంధు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుని. ఇప్పటి వరకు మా మిత్రులందరూ మాట్లాడటం జరిగింది. ప్రభుత్వము అనేది ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి. అందులో ఈరోజు మోడీ గారు కూడా మేక్ ఇన్ ఇండియా అనే ఒక నినాదాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మేము గత 10 సంవత్సరాలుగా ఆరేపల్లి రాజేందర్ గారికి బోర్డు చైర్మన్ ఇవ్వాలని అనేక సైట్లని గచ్చిబౌలి కానీ, జమ్మికుంట, దుద్దిల్లా తదితర ప్రాంతాల్లో అన్నీ విజిట్ చేసి అక్కడ లిడ్ క్యాప్ కోసం ఏదైతే భూములు అలొకేషన్ చేసిందో వాటన్నిటినీ తక్షణమే పునరుద్ధరించాలని ఒక డిమాండ్ తోటి ముందుకెళ్ళటం జరిగింది. మరీ ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ప్రభుత్వం గతంలో 2500 ఎకరాలు ఇవ్వటం జరిగిందనే విషయం యథార్థం. తెలంగాణ స్టేట్లో మెషినరీస్ కూడా కొన్ని 1000 కోట్ల రూపాయలు పెట్టి మెషినరీస్ కొన్నారు. ఇదంతా ప్రజల డబ్బులు, ప్రజలు ట్యాక్సీలతో కట్టినటువంటి డబ్బులు. ఏ లక్ష్యం కోసం అయితే మీరు ఉపాధి రంగాన్ని ఈ అణగారిన వర్గాలైనటువంటి షెడ్యూల్డ్ కులాలకి మరి మీరు ఇవ్వాలని అనుకున్నప్పుడు మరి ఇన్ని 1000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? అదేవిధంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేక మంది ఆర్టిజన్స్ని ట్రైనింగ్ ఇచ్చారు.
మరి ట్రైనింగ్ ఇవ్వటం వెనకాల ఉద్దేశం ఏంటి? ట్రైనింగ్ ఇవ్వటము, దాని మీద డబ్బులు ఖర్చు పెడతాము, ఇవాళ లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆ మెషినరీస్ తీసుకొచ్చి ఆ మెషినరీస్ పని చేయకుండా తుప్పుపట్టే దశకు తీసుకురావటము, ఇది ప్రభుత్వము ఏ ప్రభుత్వం అనేది మాకు కాదు, ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత కింద మేము భావిస్తూ ఉన్నాము. మరి ప్రజల డబ్బుతోటి ఉపయోగకరమైన పనులు నిర్వహించాలని చెప్పేసి మేము గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేమేమి రిక్వెస్ట్ చేయటం లేదు. ఇట్ ఈజ్ ది డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్. మీరు యు డూ వెల్ఫేర్ ఆఫ్ ది వీకర్ సెక్షన్ పీపుల్. పేద ప్రజల కోసమే మీరు అందరూ ఉన్నట్టుగా ఎన్నికల టైంలో మీరు మాట్లాడతారు. దాన్ని పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం మీరు ఇవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించి మన బోర్డుకి ఒక చైర్మన్ ఏర్పాటు చేసి, మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఆరపల్లి రాజేందర్ గారికి చైర్మన్ పోస్ట్ ఇవ్వండి అని. ఎందుకంటే ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సను, ఆయన గత 10 సంవత్సరాలుగా మరి ఈ సంస్థ మీద పనిచేస్తూ ఉన్నాడు కనుక ఆయనకు అవకాశం కల్పించాలని, ప్రజల కోసం ఏదైతే మీరు ఏర్పాటు చేసిందో దానికి ఒక లక్ష్యం ఉన్నది. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అలాట్మెంట్ ఆఫ్ లిడ్ క్యాప్ ల్యాండ్స్, లెదర్ రిలేటెడ్ కార్మికులని ఎంపవర్మెంట్ చేయటం కోసము అది ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. కనుక ప్రభుత్వం తన లక్ష్యాన్ని మర్చి ఆ భూముల రేట్లు పెరిగినాయి కనుక ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో అయినాయి, ఈ ప్రభుత్వంలో కూడా కావటానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా తక్షణమే ఈ భూములను రక్షిస్తూ వీటికి సరైనటువంటి రక్షణ కల్పించాలి. బోర్డు ఏర్పాటు చేసి మరి బోర్డు కస్టోడియన్గా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ. మాట్లాడతారా? ముఖ్యంగా ఈరోజు సమావేశంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే, ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఈ లిడ్ క్యాప్ పరిశ్రమను పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అందుకే మేము ఈరోజు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, లెదర్ ఇండస్ట్రీస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా సిక్ అయిపోయి రస్ట్ బట్టి పాడైపోయినటువంటి మషినరీస్ అన్నిటినీ రీప్లేస్ చేసి, కొత్త వాటితో రీప్లేస్ చేసి ఆ యూనిట్స్ ప్రారంభించాలని చెప్పి ఒక డిమాండ్. తర్వాత వాటికి సరి అయిన నిధులు కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే లిడ్ క్యాప్కి కేటాయించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు రక్షణ కొరకు ప్రతి జిల్లాలో కేటాయించినటువంటి హైదరాబాద్లో కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానికి సరి అయిన కాంపౌండ్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసి ఆ భూములు కాపాడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడ అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి మాదిగ జనాభాకి ఇది ప్రధానంగా ఒక ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ కాబట్టి ఇక్కడ ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత రీటైల్ బిజినెస్ 3 రకాల బిజినెస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద సరి అయిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. వీళ్ళంతా తోలు పరిశ్రమపై గతంలో 2002-03 ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో పరిశ్రమలు ఏర్పడ్డాయి, ఇండస్ట్రీస్. అంటే ఉమ్మడి డిస్టిక్లు ఉండే కదా అప్పుడు. దాదాపు 60,000 మంది తమిళనాడు పోయి ట్రైనింగ్ తీసుకున్నారంట. ఇప్పుడు మన తెలంగాణలో ఒక 25,000 నుంచి 30,000 మంది ఉండొచ్చంట. ఈ భూములు, ఈ లెదర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ భూములు, ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, పార్కులు, అవి దాదాపు 20,000 ఎకరాలు ఉంటాయంట. మూత పడడమే కాదు, ఇప్పుడు అవి పూర్తిగా మూత పడ్డాయంట. ఆ మిషన్లన్నీ తుప్పు పట్టిపోయినట్ట. ఆ భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి లిడ్ క్యాప్ భూములకు సంబంధించి ఒక చైర్మన్, పాలక మండలి పెడితే ఆ భూములు కాపాడబడతాయి. ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను కూడా పోషించడానికి బాగుంటుంది కదా అనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఆర్టిజన్స్ వీళ్ళంతా. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఆ భూములను రకరకాల వేరే దానికి ఉపయోగించుకుంటున్నారు. అది దళితులకు ఇచ్చిన భూములు అప్పుడు ప్రభుత్వం దళితులకే చెందాలి. అవి చెందాలంటే వాళ్ళకి ఏం పంచమనే వాళ్ళు ఏం చెప్తలేరు. ఆ లెదర్ ఇండస్ట్రీని డెవలప్ చేసి ఒక కార్పొరేషన్ లాగా పెట్టేసి ఒక చైర్మన్, పాలక మండలిని పెట్టేసి దాని ఉత్పత్తులను, చేతి వృత్తులను వాళ్ళు అవకాశం కల్పిస్తే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలను పోషించి
ప్రభుత్వానికి కూడా అండదండగా నిలుస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి ఆరేపల్లి రాజేందర్ గారు కూడా అధ్యక్షత వహించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. దాదాపు చేయాలి ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఆ భూములు వాళ్ళకే చెందాలి, దానిపై ఆధారపడి బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు, వారు రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. కొంచెం దృష్టి పెట్టాలి ప్రభుత్వం కూడా. చూస్తూ ఉండండి మన తెలుగు.